తెలుగు రాష్ట్రాల జీవనాడి కృష్ణానది. దీనికి ఆనుకుని నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ కృష్ణమ్మ పాలిట శాపంగా మారుతోంది. ఈ మెగా పవర్ ప్లాంట్ కాలుష్యానికి కేర్ ఆఫ్ గా మారుతోంది. పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా ఈ పవర్ ప్లాంట్ నుంచి బూడిద వ్యర్థాలను విడుదల చేస్తున్నారు. కృష్ణానదిపై విషం చిమ్ముతున్న యాదాద్రి పవర్ ప్లాంట్ కాలుష్యం గురించి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రేవంత్ మరింత సమాచారం అందిస్తారు. నల్గొండ జిల్లాలో భారీ విద్యుత్ కేంద్రం. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తో కొత్త చిక్కులు. విషాన్ని వెదజల్లుతోన్న YTPS. కృష్ణమ్మకి పొంచి ఉన్న ముప్పు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ YTPS ని గత ప్రభుత్వం చేపట్టింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం దగ్గర సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. 35,000 కోట్లతో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 5 యూనిట్ల నిర్మాణం చేపట్టింది. దక్షిణాదిలో ప్రభుత్వ రంగంలో అతి పెద్దదైన యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి ఇప్పటికే 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇదంతా ఒకవైపు, కానీ మరోవైపు జరుగుతున్న కథ వేరేలా ఉంది. తెలుగు రాష్ట్రాలకు జీవనాడి లాంటి కృష్ణానది తీరాన వెలిసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు కృష్ణానదిని విషతుల్యం చేస్తున్నాయి. ప్లాంట్ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు నదీ పరివాహక ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు దహనం, కూలింగ్ ప్రక్రియలకు పెద్ద మొత్తంలో నీరు అవసరం. అయితే యాదాద్రి పవర్ ప్లాంట్ లో బొగ్గు దహనం తర్వాత ఫ్లై యాష్, బాటమ్ యాష్ వంటి వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. బాయిలర్లు, కూలింగ్ టవర్ల శుద్ధికి వాడే కెమికల్స్ కలిసిన వేడి నీటితో వెలువడే ఇతర వ్యర్థ జలాలని శుద్ధి చేసి విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే యాదాద్రి పవర్ ప్లాంట్ లో వెలువడుతున్న బూడిద, ఇతర వ్యర్థ జలాలని కృష్ణానదిలోకి వెళ్లే స్థానిక వాగుల్లోకి వదులుతున్నట్లుగా ఆరోపణలుస్తున్నాయి. రాత్రి సమయాల్లో ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలని నిబంధనలకి విరుద్ధంగా నదిలోకి వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సాగునీరు, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న కృష్ణానది భవిష్యత్తుపై ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు కాకముందు ఉన్న కృష్ణానదికి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉందని చెప్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా జరుగుతోంది. ఆ నీరు కూడా కలుషితమవుతోంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నైట్ పూట మొత్తం కూడా బూడిద వచ్చేస్తుంది. టిప్పర్ల ద్వారా అవుతుంది, వాటర్ వాళ్ళ పొల్యూషన్ వల్ల. మేము మిషన్ భగీరథ నీళ్ళు పడితే 1 గంట తర్వాత కింద పేరకపోతుంది మన బిందెల. పట్టిన నీళ్ళకి 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత నీళ్ళకి చాలా వేరియేషన్ వస్తుంది. అదంతా కూడా దీనివల్లనే. ఇంతకుముందు లేకపోయేది ఆ విషయం, అట్లా ప్యూర్గా ఉండేది నీళ్ళు. రైతులు మొత్తం పంట పొలాలు ఇప్పుడు వేసుకోవడానికి వీలు లేకుండా అయిపోయినాయి. ఈ కృష్ణాపట్టి పక్కన ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా చేయట్లేదు, పొలాలు చేయట్లేదు. నీళ్ళు ఇటు మాకు రహదారి ఇబ్బంది అవుతుంది, పోయి చేసుకోవాలని ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఈ నీళ్ళు ఒకటి తోడు. కనీసం వానాకాలం వర్షాధారంగా పంటలు పండించుకున్నామన్నా కానీ వీలు పడినటువంటి విధంగా ఇది అయిపోయినాయి నీళ్లు. ప్లాంట్ అనుమతుల సమయంలో ఒక్క చుక్క వ్యర్థ జలం కూడా బయటికి రాకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ZLD పద్ధతిని పాటిస్తామని యాజమాన్యం పర్యావరణ అనుమతులు పొందింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్లలో సాధారణంగా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ETPలు, యాష్ పాండ్లు, రీసైక్లింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. దీంతో పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న 4 యూనిట్ల నుంచి వెలువడే బూడిద, వ్యర్థ జలాలని నామమాత్రంగానే ట్రీట్మెంట్ చేస్తూ పక్కనే ఉన్న అన్నమేరు వాగులోకి విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గర ఉన్నామో, యాష్ ప్లాంట్ దగ్గర ఇక్కడ ఉన్నామో, ఏదైతే పవర్ ప్లాంట్లో వినియోగించే బొగ్గును మండించడంతో పాటు అట్లనే కెమికల్స్తో పాటు టవర్ కూలింగ్కు వాడేటువంటి నీటిలో రసాయన వ్యర్థాలు ఉన్నాయి. ఈ యొక్క వ్యర్థాలన్నీ పూర్తిగా బయటికి కూడా విడుదల చేస్తుండటంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అయితే ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతం అయితే అతలకుతలమైతే అయింది. మనం ప్రస్తుతం చూడవచ్చు, మనకు ఎదురుగా ఉన్నటువంటి ఒక బండి అయితే కనిపిస్తుంది. అది పూర్తిగా యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తిలో తయారయ్యేటువంటి ఏదైతే పవర్ ఉత్పత్తికి వినియోగించేటువంటి బొగ్గు మండించడం ద్వారా వెలువడుతున్నటువంటి బాటమ్ యాష్, ఫ్లై యాష్ మొత్తం పూర్తిగా ఆ పాండ్లోకి వస్తుంది. ఆ పాండు నుంచి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ యాజమాన్యం మాత్రం అక్రమంగా ఎటువంటి శుద్ధి చేయకుండా పూర్తిగా వ్యర్థ జలాలను, చాలా రసాయన కలిసినటువంటి వ్యర్థ జలాలను మాత్రం కిందికి యథేచ్ఛగా విడుదల చేస్తుంది. మనం చూడవచ్చు, ఏదైతే యాష్ పాండ్ నుంచి వస్తున్నటువంటి బురద నీరైతే చూడవచ్చు, పూర్తిగా బురదతో కూరినటువంటి ఈ నీరైతే చాలా చిక్కగా ఉంది. ఇదంతా నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఈ పొలాల మీదుగా, స్థానికుల యొక్క పొలాల మీదుగా ఇటు వెళ్తుంది. ఇక్కడ చూడవచ్చు, ఇది పూర్తిగా ఇంకా రాత్రి వేళైతే పెద్ద ఎత్తున
జలాలను విడుదల చేస్తున్నట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది నెమ్మదిగా ముందుకు వెళ్ళినటువంటి క్రమంలో ఏదైతే అన్నవేరు వాగు ఉందో ఆ వాగులో కలుస్తుందో ఆ వాగు నుంచి నేరుగా కృష్ణానదిలో కలుస్తుండటంతో పూర్తిగా కృష్ణా జలాలు అయితే పూర్తిగా కలుషితమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కాలుష్య కాటుకు గురవుతున్నటువంటి కృష్ణానది ఈ థర్మల్ ప్లాంట్ మాత్రం మరో పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. అన్నమేరు వాగు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానదిలోకి యథేచ్ఛగా బూడిద వ్యర్థ జలాలని నదిలో కలిపిస్తున్నారు. దీంతో కృష్ణానది పూర్తిగా కలుషితమైపోయింది. ఈ ప్లాంట్ నుంచి వెలువడుతున్నటువంటి వ్యర్థ జలాలు అయితే కలుస్తున్నాయి. ఏదైతే ప్లాంట్ నుంచి వస్తున్నటువంటి నేరుగా ఏదైతే అన్నమేరు వాగు నుంచి ఆ వాగులో కలుస్తున్నాయి. ఆ అన్నమేరు వాగు మనం చూస్తే కనిపిస్తోంది. ఇటువైపుగా ఉన్నటువంటి అన్నమేరు వాగు నుంచి ప్లాంట్ వ్యర్థ జలాలు, బూడిద నీరు, ఫ్లై యాష్, బాటమ్ యాష్తో కూడినటువంటి వ్యర్థ జలాలు మొత్తం పూర్తిగా అన్నమేరు వాగులోకి వస్తుంది. అక్కడి నుంచి నేరుగా కృష్ణానదిలోకి రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కృష్ణా జలాలు అయితే పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం కృష్ణా జలాల్ని పరిశీలిస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే స్వచ్ఛతకు మారిపేరుగా ఈ కృష్ణా జలాలు ఉంటాయి. కానీ ఎగువనున్నట్టు ప్రాంతంలో ఉన్నటువంటి నీరంతా చాలా స్వచ్ఛమైన నీరైతే బ్లూ రంగులో కనబడుతున్నాయి. కానీ దిగువనున్నట్టు ఏదైతే అన్నమేరు వాగు నుంచి ప్లాంట్ వ్యర్థ జలాలు కలిసిన తర్వాత పూర్తిగా బూడిద రంగులోకి తెల్లగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు దహనం తర్వాత ఫ్లై యాష్, బాటమ్ యాష్ వంటి వ్యర్థాల్లో పాదరసం, సీసం, ఆర్సెనిక్, క్రోమియం వంటి హానికర లోహాలు ఉండే అవకాశం ఉంది. ఈ వ్యర్థ జలాలు కలిస్తే నది నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోయేలా చేస్తాయి. దీంతో నదిలోని జలచరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కృష్ణానదిపై ఆధారపడి జీవించే మత్స్యకారులు చేపల ఉత్పత్తి తగ్గిపోతుందన్న ఆందోళనలో ఉన్నారు. మాకు మత్స్యకారులమైన మాకు ఉపాధి లేకపోగా ఇంకా చేపల ఉత్పత్తి కూడా తగ్గి ఈరోజు చేపలు గుడ్లు ఉత్పత్తి చేసే టైం ఈ సమయంలో కూడా ఉత్పత్తి చేయకుండా మొత్తం లభ్యత తగ్గిపోతుంది. చేపల మొత్తం కూడా లేకుండా మత్స్యకారుల జీవన ఉపాధి దెబ్బతింటుంది. ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థ జలాల్లో ప్రమాదకరమైన భార లోహాలుంటాయి. అవి నీటిలో కలిస్తే కృష్ణానది నీటి నాణ్యత దెబ్బతీయడమే కాదు, ఈ నీటిని తాగిన ప్రజలకి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బొగ్గు ఆధారిత ప్లాంట్ కాబట్టి వేస్టేజ్లు వచ్చేటటువంటి దాంట్లో ఈ కాడ్మియం అంటే మన లోహాలు, క్యాన్సర్ కారక లోహాలు వస్తున్నాయి. కాబట్టి నీళ్ళల్లో కలవటం మూలంగా, భూమిలోకి కలవటం మూలంగా, గాలిలో కలవటం మూలంగా నీళ్ళల్లో చేపలన్నీ చనిపోయే అవకాశం ఉంటాయి. అదేవిధంగా గాలిలో కలవటం మూలంగా దాన్ని పీల్చుకున్న ప్రజలందరూ తర్వాత ఆ నీటిలో అది ఇంకుపోతుంది. కాబట్టి ఆ నీటిని తాగే ప్రజలందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. యాదాద్రి పవర్ ప్లాంట్ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్లాంట్ చుట్టూ గ్రీన్ బెల్ట్, మొక్కల పెంపకం ఏర్పాటు చేయకపోవడంపై, ఫ్లై యాష్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై అనేక సార్లు హెచ్చరించింది. అయినప్పటికీ కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ అధికారులు మొద్దు నిద్ర వదలట్లేదు. ప్లాంట్ నుంచి వెలువడే బూడిద వ్యర్థ జలాల్ని కాలుష్య నియంత్రణ మండలి తరచుగా నీటి నమూనాలు సేకరించి పరీక్షించాలి. యాదాద్రి పవర్ ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ నిబంధనలు తుంగలో తొక్కుతోందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. గంగానది 2500 కిలోమీటర్ల దూరంలో ఎంత నీరు ప్రవహిస్తుందో దాంట్లో 10% వాటరే కృష్ణానదిలో ప్రవహిస్తుంది. దానికన్నా ఎక్కువ సుమారుగా 1900 టీఎంసీలు ఇక్కడ వాడుతున్నారు. అంత సెన్సిటివ్ ఏరియాని మీరు పీసీబీ పట్టించుకుంటలేదు, ప్రాజెక్టు అధికారులు పట్టించుకుంటలేరు. కృష్ణానదిలో స్పష్టంగా కనపడుతుంది కదా. మీరు కనీసం 6 నెలలకు ఒకసారి పరీక్ష చేస్తే తెలిసిపోతుంది కదా. ఈ రోజున మీరు కృష్ణానది విజిట్ చేస్తే దాంట్లో తెల్లగా పేర్కొని ఉంది, అది కనపడుతుంది. దానివల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, చేపలు పోతున్నవి, మొత్తం పర్యావరణ ఇబ్బంది అవుతుంది. ఈ యాజ్పాండ్ ఎంత వస్తుంది, మీరు ఎంత అమ్ముతున్నారు, ఏమైనా రికార్డులు ఉన్నాయా మీ దగ్గర? నదిలోకి ఎంత వదులుతున్నారు? దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. పీసీబీ అధికారిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేసి కొత్త అధికారిని పెట్టాలి. పవర్ ప్లాంట్ నుంచి బూడిద వ్యర్థ జలాలు వెలువడుతున్నట్లుగా తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనలు ఉల్లంఘిస్తే కంపెనీపై చర్యలు తీసుకుంటామని పీసీబీ చెప్తోంది. చూశారు కదా, యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్నటువంటి వ్యర్థ జలాల కాలుష్యాన్ని. విద్యుత్ ఉత్పత్తి అవసరమే, పరిశ్రమలు కూడా అంతకంటే అవసరమే. కానీ ఆ అభివృద్ధి మాటున నదుల ఉనికిని ప్రశాంతకం చేసేలా ఉండకూడదు. కృష్ణా నది కేవలం ప్రవాహమే కాదు, కోట్లాది మంది జీవితాలతో కూడిన జీవనాడి. యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్నటువంటి వ్యర్థ జలాలపై సమగ్ర విచారణ జరిపించాలి.
కోట్లాది మందికి జీవనాధారంగా ఉన్న కృష్ణమ్మను కాలుష్యపు కోరల నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, వీర్లపాలెం.